పంచాయతీలో జరిగిన దానికి సింధూర మీద చాలా కోపంగా చంచలమ్మ ఉంటూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడికి చంటిని తీసుకొని సింధూర ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో సింధూర ఇంట్లోపలికి అడుగు పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఆగు, నువ్వు గడప దాటి ఇంట్లోనికి రావడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర చంటి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును, నా ఇంటి గడప దాటి నువ్వు అడుగు పెట్టడానికి వీలు లేదు, నువ్వు అక్కడే ఆగిపో, మర్యాదగా బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం నా ఇంట్లో నాకు విలువ లేనప్పుడు, నా మాటకి గౌరవం ఇవ్వని వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు, నువ్వు మర్యాదగా బయటకు పో, ఒక్క అడుగు కాదు కదా, నా ఇంట్లో ఏమీ ఒక్క అడుగు వేయడానికి కూడా వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం అత్తమ్మ నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అత్తమ్మ ఆ మాట కూడా నీకు పిలిచే అర్హత లేదు, నువ్వు నన్ను అత్తమ్మ అని పిలవడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి సింధూర వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన చంచలమ్మ మాత్రం అవును, నా మాటకు విలువ లేని వాళ్ళు నీ మాట నేను ఎలా వినాలి చెప్పు, నువ్వు నన్ను అత్తమ్మ అని పిలవడానికి వీలు లేదు ఈ రోజుతో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి సింధూర వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. నువ్వు నా ఇంట్లో నుండి మర్యాదగా బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర చాలా బాధపడుతూ ఉంటుంది.